నకిలీ మద్యం కేసులో అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరు కట్టా రాజు, కళ్యాణ్ని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇద్దరి అరెస్ట్తో నకిలీ మద్యం కేసులో 6కు చేరింది అరెస్టుల సంఖ్య. అరెస్ట్ అయిన వారిలో A2 జగన్మోహన్ రావు, A6 కట్టా రాజు, A8 బాదల్ దాస్, A9 ప్రతాప్ దాస్, A11 శ్రీనివాసరెడ్డి, A12 కళ్యాణ్ ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ నరేష్. ఈ అరెస్టులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. చెప్పండి నరేష్, A1 ప్రధానంగా ఎక్కడున్నారో, అతను ఆఫ్రికా పారిపోయాడు అనేది ఒక సమాచారం. అతన్ని పట్టుకునే ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు? కేసు స్టేటస్ ఏంటి ప్రస్తుతం? ఎస్ బిందు, ఈ కల్తీ లిక్కర్ కేసుకు సంబంధించి టీడీపీ లింకులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఈ కేసులో A1గా ఉన్న జనార్దన్ టీడీపీ నాయకుడు ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నాడు. అతనికి వీసా గడువు ముడిసినప్పటికీ ఇంకా ఇండియాకి రాని పరిస్థితి నెలకొంది. అయితే ఈ కేసులో A1 ఎవరైతే జనార్దన్కి సోదరుడుగా ఉన్నాడో జగన్మోహన్ రావు A2గా ఉంచడం జరిగింది. అయితే ఇప్పటికే జగన్మోహన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు ఇప్పుడు మరొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అయితే అందులో కట్టారాజు జగన్మోహన్కి అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా అతని ముఖ్య అనుచరుడు కట్టారాజుని అదుపులో తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. అతనితో పాటు కళ్యాణ్ అనే మరొక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటికే వీరిని నిందితులు ఇక్కడి నుంచి భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఈ కేసులో పోలీసు అధికారులు 3000కు పైగా స్పిరిట్ లీటర్ల ఏదైతే ట్యాంకులు ఉన్నాయో వాటిని సీజ్ చేయడం జరిగింది. వాటితో పాటు ఈ ఖాళీ సీసాలు, మద్యం సీసాలు ఏవైతే ఉన్నాయో వాటిని కల్తీ మద్యం తయారీ కేంద్రం సంబంధించిన డెన్ ఏర్పాటు చేసి హెబ్రీపట్నం వద్ద ఏర్పాటు చేసిన స్థానంలో పూర్తిగా కూడా అక్కడ ఈ పెట్ బాటిల్స్ కూడా ఉంచడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకోవచ్చు, ఇది భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసిన మొత్తం పెట్ బాటిల్స్ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. భారీ ఎత్తున ఎంత పెద్ద మొత్తంలో ఈ డెన్ నడుస్తుంది అనేది కేవలం ఈ యొక్క ఖాళీ సీసాలను చూస్తేనే తెలిసిపోతుంది. మొత్తం స్పిరిట్ను ఉపయోగించి, క్యారమల్ కలర్ను ఉపయోగించి, రంగు వాసన ఏమీ తెలియకుండా ఈ విధంగా స్పిరిట్ను ఉపయోగించి ఈ కల్తీ లెక్క తయారు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ ఖాళీ బాటిల్స్ ఉన్నాయి. ఇవి మొత్తం కూడా ఒక్కొక్క పెట్ బాటిల్స్ క్వార్టర్ సైజ్ బాటిల్స్ ఉన్నాయి. క్వార్టర్ సైజ్ బాటిల్స్ని ఇందులో స్పిరిట్ నింపి అమ్మకాలు జరుపుతున్నారు. పూర్తిగా కూడా మొట్టమొదటిగా ఉత్తరాంధ్రలో మొదలైన ఈ కల్తీ లిక్కర్ వ్యవహారం బయటకు వస్తూ ఆ విధంగా చిత్తూరు, అదేవిధంగా ఏలూరు, ఇప్పుడు విజయవాడ నగరానికి చేరుకుంది. ఇప్పటికీ విజయవాడ నగరానికి సంబంధించిన ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఒక డెన్ ఏర్పాటు చేసి ANR బార్ అండ్ రెస్టారెంట్ సంబంధించిన అక్కడ పూర్తిగా కూడా కల్తీ లిక్కర్ని తయారు చేసి అక్కడి నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాకు మొత్తానికి కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలామంది ఈ అయితే కల్తీ లిక్కర్ను తాగి అనారోగ్య బారిన పడిన అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ ఏదైతే కల్తీ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా మొత్తం 6గురిని అరెస్ట్ చేశారు. ఇంకా 6గురు పరారులు ఉన్నారు. వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, అదేవిధంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే సోదాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే చాలా చోట్ల ఏదైతే పెట్ బాటిల్స్ ఉంటాయో ఈ ఖాళీ సీసాలను ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నారు, ఈ ఖాళీ సీసాలకు సంబంధించిన లేబర్స్ని కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఒక ఖాళీ బాటిల్, ఈ ఖాళీ క్వార్టర్ బాటిల్లో ఆల్కహాల్ బదులుగా స్పిరిట్ని నింపి ఆ తర్వాత దీనికి చాలా పకడ్బందీగా సీల్ని వేసి ఆ తర్వాత సాధారణ మందుతో పాటు వీటిని కలిపి బార్ అండ్ రెస్టారెంట్లోను, వైన్ షాపుల్లోను, బెల్ట్ షాపుల్లోనూ అమ్మకాలు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ స్పిరిట్ను వేల లీటర్లు హైదరాబాద్ నగరం నుంచి ఇంకా చుట్టుపక్కల బెంగళూరు ప్రాంతాల నుంచి కూడా తీసుకుని వచ్చి అమ్మకాలు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో పూర్తిగా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఈ కల్తీ లిక్కర్ డెన్లో కొండలో కూడా దర్యాప్తు వేగవంతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బిందు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.